అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీన పెద్ద శుభవార్త రాబోతుంది. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున వీరికి ఎటువంటి శుభవార్త వీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అశుభ వార్తలు రేపటి రోజున వీరు వినేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వత పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా 100% తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ 2వ తేదీన వీరు నిజంగా పెద్ద శుభవార్తను వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఆ శుభవార్త దేనికి సంబంధించింది, రేపటి రోజున వీరి యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా వీరి జీవితంలోకి చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలను వీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది తర్వాత ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారి లాభాలు నష్టాలు అనేవి కూడా తప్పకుండా తెలుసుకుందామండి. వీరికి అసలు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం కాబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. ఎప్పటి నుండో వీరు ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయి నిరాశ నిస్పృహకు లోనవుతూ ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు మీకు. ఇక తక్కువ సమయంలోనే మీకు అంటే ఎప్పటి నుండో చేస్తున్నటువంటి పనికి చాలా కొద్ది రోజుల్లోనే మీకు మంచి విజయం అయితే మీరు చూడబోతున్నారు. అలాగే గత కొన్నాళ్ళుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఇక కుంభరాశి వారికి పూర్తిగా ఈ సంవత్సరంలో మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పట్టడం వలన కుంభరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. అయితే నిజాలు ఏంటి అంటే కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుండి కూడా ఏలినాటి శని అనేది జరుగుతూ ఉంది. అయితే వీరికి సుఖాలను అనుభవించినా కూడా ఆ సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోయారండి. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు. ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా, డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. పొదుపు చేసుకోకుండా చాలా డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఈ రాశిలో చాలామంది ఉన్నారు. అయితే డబ్బును పొదుపు చేసుకున్నప్పటికీ కూడా ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా అయిపోతూ ఉండడం వల్ల వీరు చాలా బాధలకు గురయ్యారు, సమస్యలకు గురయ్యారు. అయితే 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయి. పూర్తిగా బాధలు పడ్డారు, సమస్యలను ఎదుర్కొన్నారండి. అయితే అవన్నీ కూడా మర్చిపోండి, ఎందుకంటే ఇక సంతోషాలు రాబోతున్నాయి. మీకు కష్టాల నుండి విముక్తి అయితే పూర్తిగా భగవంతుడనే అటువంటి ఆ శని భగవానుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఇక ఈ నెల ఏలినాటి శని అనేది కుంభరాశిలో నుండి కొంచెం అంటే శని ఉన్నాడు కానీ చివరి దశ అనేది 3వ దశలోకి అయితే శని భగవానుడు వచ్చాడు. కాబట్టి ఈ శని 3వ దశలో ఈ రాశిలో అంటే కుంభరాశి వారిలో ఉండడం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే శని వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడు అని అంటారు. చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారండి. చాలామంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తూ ఉన్నాడు, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది, కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడు కూడా మంచి భగవానుడు అని చెప్పి మనందరికీ తెలియనటువంటి విషయం. గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా చెబుతున్నానంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తాడు, వారినే శిక్షిస్తాడు. పాపం చేసే వాళ్ళను కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కలలో కూడా పాపం చేసుకోకూడదు, పాపం చేయకూడదు, మంచి దానాలు చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి. ఎదుటి వారి కష్టాలు ఉన్నారంటే జాలిని చూపించాలి తప్పకుండా వారిపైన. మనకు చేతనైనంత సహాయం, వారికి కనీసం ఒక 5 రూపాయల సహాయం అయినా కానీ మనకు మన దగ్గర ఉన్నటువంటి స్థాయిని బట్టి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనకు ఆ 100 కావాలని ఆ 100లో ఒక 5 రూపాయలు మాత్రం దానం చేస్తే ఏమవుతుంది చెప్పండి? తోచినంత సహాయం చేయడం వలన
శని భగవానుడు తప్పకుండా మనకు మంచి చేస్తాడు. కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా శని భగవానుడు ఉంటాడనే చెప్పుకోవాలి. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళ్తూ మనల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. ఇక అలాగే మంచి స్థాయిని అయితే గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళి మనల్ని కూర్చోబెడతాడు. కాబట్టి మీరు 2.5 సంవత్సరాలు కూడా బాగా భయపడ్డారండి. అసలు ఇక భయపడిన అవసరం లేదు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు ఏంటంటే ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి అన్న తర్వాత కాస్తో కోస్తో కుళ్ళు అనేది ఉంటుంది. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని ఏంటంటే తప్పకుండా అదుపులో ఉంచుకొని మంచి అనేటటువంటి పాయింట్ని కూడా మనం చేర్చుకోవాలి. ఇక కుంభరాశి వారు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. చాలా మంచివారు. ఎదుటివారి కష్టాల్లో చాలా ఈజీగా వారిని వెంటనే సహాయం చేసేటటువంటి స్వభావం కలిగిన వారనమాట. ఇక మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలి, ఎదుటివారికి కూడా సహాయం చేయాలి అనేటటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ అంటే వీరికి ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకు అప్పచెప్తే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. అంత కష్టపడిన వాళ్ళు మాత్రమే కాదండి ఈ రోజున మంచిగా ఒక గొప్ప స్థాయికి రాబోతున్నారు. ఇప్పుడు కూడా కష్టపడాలి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మాత్రమే మాకు కావాలి అని కోరుకుంటాడు. దానికి తగ్గట్లుగా శనిదేవుడు తప్పకుండా మీ కోరిక నెరవేర్చబోతున్నాడండి. మీ పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. మీ సోమరితనం ఏదైతే ఉందో అది పూర్తిగా బద్ధకాన్ని రేపు చేద్దాంలే అనే మాట, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూ ఉంటాయి. కాకపోతే మన ఒక్కళ్ళమే స్పెషల్గా అలా అనిపించుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ ఇక తరువాత మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలన్నమాట. ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారండి. కష్టపడి ఏదైనా కానీ ఒక పనిని చేసిన తర్వాత దానికి తగినటువంటి ప్రతిఫలం పొందిన తర్వాత ఆ హ్యాపీనెస్సే వేరు. కాబట్టి మీ కష్టానికి తగినదే రేపటి రోజున మంచి శుభవార్త. మీ బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, మీ వ్యాపారానికి పరంగా కావచ్చు, ఇలా ఏదైతే మీకు ఎన్నాళ్ళ నుండో కష్టపడినటువంటి దానికోసం మీరు ప్రతిఫలం పొందలేదని చెప్పి బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త అయితే మీరు తప్పకుండా వింటారు. విన్న తర్వాత మీకున్నటువంటి ఆందోళనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకండి. కష్టపడి మీరు సిన్సియారిటీగా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని చెప్పి గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి. అలాగే ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవుడికి అభిషేకాలు చేయించుకోండి, తైలాభిషేకం ఇవన్నీ చేయించుకోండి. 2.5 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేస్తే భగవంతుడు వెళ్ళిపోతాడు. ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అసలు భయపడవలసినటువంటి అవసరం లేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మరలా కొత్త నెలలోకి ఏప్రిల్ 2వ తారీఖున మీకు అంతా కూడా బాగుంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాలుగా చిన్న బిజినెస్లు చేసుకునే వారికి వీరికి అందరికీ కూడా రేపటి రోజున పట్టిందల్లా బంగారమే. ఆర్థిక లాభాలు అనేవి కూడా ఎక్కువగా రాబోతున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీకోసం ఎదురు చూస్తుంది మీరు చేసే పనుల పట్ల. కాబట్టి గొప్ప శుభవార్త, మొదటి శుభవార్త అనేది మీకు మీరు చేసినటువంటి పనిలో గొప్ప అభివృద్ధి అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు. కాకపోతే కుంభరాశి వారి కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి చేసే పని పట్ల ఎక్కువగా శ్రద్ధ అనేది చూపిస్తే మీరు వినబోయేటటువంటి మొదటి శుభవార్త ఆదాయం అనేది రెట్టింపు అవడమేనండి. ఆ ఆదాయం రెట్టింపు అవడం వలన మీకు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మీకు అంతకన్నా కూడా సంతోషమైనటువంటి వార్త ఇంకేముంటుంది చెప్పండి. వ్యాపారంలో చిన్న బిజినెస్లు అయినా కానీ, ఏ వృత్తి వాళ్ళకైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక అలాగే మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి సూచనలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ఈ యొక్క విద్యార్థులు పాపం చాలా కష్టపడి చదివారు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి. ఇంకా మీరైతే ఒక శుభవార్త కూడా వింటారండి. మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారు కోరుకున్నట్టుగా మీకంటే ఒక గొప్ప మార్పు పరీక్షలకు సంబంధించి మీరు మంచి మార్కులు పొందడం కానీ, ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఉంటారో వాటికి సంబంధించి మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత పొందడం కానీ ఇలాంటివి. ఇక రెండవ మంచి గుడ్ న్యూస్, ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అలాగే రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి, మీ చదువుకు చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కష్టపడి చదివి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికైతే విద్యార్థులు చాలా మంచిగా బెస్ట్గా మీకంటూ ఒక సొంత గుర్తింపు వచ్చే విధంగా మంచి మార్కులతో అయితే మీరు
అభివృద్ధి చెందుతారు. ఇక అలాగే రేపటి రోజున అన్ని విధాలుగా ప్రయాణాలు కూడా మీకు అన్నీ కలిసి వస్తాయండి. రేపటి రోజున మీకు కలిసి రానటువంటి ప్రతికూలమైనటువంటి సమయం అయితే ఎక్కడ కనిపించడం లేదు. కాస్తో కోస్తో కనిపించినప్పటికీ కూడా రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలైనా ఉంటుంది కదా, ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు నవగ్రహారాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి. ఇక మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా అంతా కూడా కలిసి వస్తుంది. ఇక మీరు చక్కగా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రేపటి రోజున చక్కగా మీ యొక్క భాగస్వామితో కూడా ఆనందంగా గడుపుతారు. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. మరి ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి వివరణ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.